నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళాలనుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయన 1 ఇయర్ కోసం వెళ్తారని ఫస్ట్ అనుకున్నారు. సో డిప్లొమాటిక్ పాస్వర్డ్ అది 1 ఇయర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ 5 ఇయర్స్కి నాకు కావాలి అని చెప్పి ఆయన అప్లై చేసుకున్నారు. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు అడిగినందుకు గాను ఈ స్పెషల్ కోర్టు నుంచి మళ్ళీ ఆయన హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. ఎందుకు ఇంత నామోషి కోర్టుకు రావడం కోసం? ఇక్కడ అంటే సక్రమంగానే కదా అడిగింది, ఎందుకు ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఇది కోర్టు దిక్కని కిందకి అవుతుంది కదా. అంటే కింద కోర్టు ఏదైతే ఉందో ఎమ్మెల్యేలు మంత్రులు వాంచే కోర్టు, ఆయన ఉంటున్న ఇంటికి కోర్టుకి 3-4 కిలోమీటర్లే కదా దూరం. ఎందుకు ఆయన హాజరు అవ్వట్లేదు? ఎన్నిసార్లు సమన్లు పంపించినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మళ్ళీ ఇదే విషయాన్ని హైకోర్టులో ఎందుకు తీసుకుపోయేశారు అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేటువంటి లక్ష్మీనారాయణ గారు అంటున్నారు. సో ఏంటి సార్, నిజంగానే మరి జగన్మోహన్ రెడ్డి కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నట్టే అనుకోవచ్చా? ఏంటి అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ కొత్తవి కాదు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ధిక్కరణ కార్యక్రమాలు పాల్గొనడం అనేది. ఇక్కడ ఒక అంశాన్ని కనుక మనం పరిగణలో తీసుకుంటే, ఇప్పుడు ఈ న్యాయస్థానంలో అతను చెప్పిన వాదనలకి బలం చేకూరి అతను ఆ వాదన కనుక నెగ్గితే, రేపు పొద్దున గతంలో అంటే ముఖ్యమంత్రి కాకతలికి ప్రతి వారం వెళ్ళి న్యాయస్థానాలకు ముందు హాజరయ్యేవాడు ప్రతి శుక్రవారం నాడు. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలుసుబాటు ఎలా వచ్చిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా 2018లో పురపాలక శాఖ మంత్రి గారు నారాయణ గారు వేసినటువంటి పరువు నష్టం దావాకు సంబంధించి ఆయన అభియోగం ఉంది ఆయన మీద. దానికి సంబంధించి 2019, 2024లో ఎన్నికల అధికారులకు సమర్పించిన పత్రాల్లో ఆ అంశం కూడా ఉంది. అది ఇప్పుడు కొత్తగా చేర్చారు అని చెప్పని హైకోర్టు న్యాయస్థానాన్ని కూడా తప్పుదో పట్టిస్తున్నాడు. దీని మీద మెండా లక్ష్మీనారాయణ గారు వాదనలు బలంగా వినిపించడం కూడా జరిగింది. ఇది న్యాయస్థానం కనుక పరిగణలో తీసుకుంటే ఆయనకే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇట్లా తప్పుడు సమాచారం ఇవ్వకూడదు కదా న్యాయస్థానానికి. మరి ఆయన తెలిసి ఇస్తున్నాడా తెలియక ఇస్తున్నాడా అనేది అర్థం కాదు, కానీ ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ మాత్రం ఇది చాలా తీవ్రమైనటువంటి అభియోగం కిందే న్యాయస్థానాలు పరిగణిస్తాయి. ఎందుకంటే అక్కడ ఆయన వెళ్ళి పూచీకత్తు సమర్పించి 20,000 రూపాయలు, అదేదో కోట్లు కాదు లక్షలు కాదు, సమర్పించేసి వ్యక్తిగతంగా రమ్మన్నారు. అక్కడికి వ్యక్తిగతంగా విచారణకు రమ్మని చెప్పంటే దానికి కూడా పక్కనున్న న్యాయస్థానం ఎంత దూరం ఉంది అంటే, ఇప్పుడంటే బెంగళూరులో ఉన్నాడు, మొన్నదాకా ఇక్కడే ఉన్నాడు కదా. కాబట్టి ఇది కూడా పరిగణలోకి తీసుకుంటుంది రేపు పొద్దున్న న్యాయస్థానం. ఇప్పుడు అవతల పనవలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కావాలని చేస్తున్నారని. ఇందుట్లో కావాలని చేసేది ఏంటి, లేకపోతే కక్షపూరితంగా చేసేది ఏంటి? కావాలని చేసేవాళ్ళు అయితే 1 సంవత్సరం మాత్రం ఎందుకు ఇస్తారు? అవతలేమో ఆ న్యాయస్థానం ఏమో మీరు పాస్పోర్ట్ అధికారులేమో మీరు అక్కడ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పని అనుమతి పత్రం తీసుకురమ్మనే కదా వాళ్ళు అడుగుతుంది. అనుమతి పత్రం నీకు అవసరమా వాళ్ళకి అవసరమా? ఇక్కడ ఒకటి మాత్రం ఆలోచించుకోవాలి. అతను ఇదే గనక కృష్ణానదికి సంబంధించి ఇప్పుడు ఆ పడవల వల్ల కృష్ణానది కనుక ఇబ్బంది పడిపోయి ఆ ప్రకాశం బ్యారేజీ ఆ గేట్లు కనుక కొట్టుకుపోయినట్లయితే ఆయన లండన్ వెళ్ళేవాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పూచీకత్తు ఇచ్చేవాడు, న్యాయస్థానం దగ్గరికి వెళ్ళేవాడు, లండన్ వెళ్ళేవాడు. అక్కడ ఏం జరగలేదు కాబట్టి అతను అనుకున్న విధంగా వాళ్ళ మనుషులకి చెప్పిన విధంగా వాళ్ళైతే చేశారు. వాళ్ళైతే పగలగొట్టలేరు కదా వెళ్ళి, వాళ్ళైతే పడవలను వదిలిపెట్టారు. కానీ అక్కడ దేవుడు రక్షించాడు, కృష్ణమ్మ తల్లి కాపాడింది కొన్ని లక్షల మందిని, కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించి. ఈరోజు 1977లో దివిసీమకు సంబంధించి ఆ తుఫాను వచ్చినప్పుడు ఏ విధమైన ప్రళయం సంభవించిందో ఇప్పుడు కూడా అలాంటి కావాలని కోరుకున్నారు వీళ్ళు. కాబట్టి అక్కడ వెళ్ళే అవకాశాన్ని, అక్కడ పోయినసారి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేసారని మాట్లాడాడు. ఇప్పుడు కూడా అలాంటి పథక రచన చేశాడు కాబట్టి, అది జరగలేదు కాబట్టి 2 పర్యాయాలు విజయవాడ వచ్చేసి మాట్లాడేసి ఇప్పుడు ఈ మోకాలడ్డు అతనే వేస్తున్నాడు. న్యాయస్థానానికి వెళ్ళాలనుకున్న వ్యక్తి సంవత్సరం ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ పొడిగిస్తారు కదా, వచ్చే నష్టం ఏముంది? నీ మీద ఉందా లేదా? మనకు ఆంధ్రప్రదేశ్కి ప్రధాన న్యాయస్థానంలో తప్పుదోవ పట్టించే విధంగానే ఉంది కదా. 2018లోనే నీ మీద అభియోగం ఉన్నప్పుడు 2019, 2024 ఎన్నికల నియమావళి ప్రకారం నా మీద ఇలాంటి అభియోగాలు ఉన్నాయని చెప్పి నువ్వే ధృవీకరణ చేసినప్పుడు, నాకు తెలియదు వాళ్ళు ఇచ్చే దాన్ని తీసుకోకుండా ఈరోజు తప్పుడు సమాచారం ఇస్తున్నామంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా. అంటే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి కావాలని చేస్తున్నారు ఇలా అని చెప్పి. వాళ్ళు 1 ఇయర్ వరకు పర్మిషన్ ఇచ్చారు.
పర్మిషన్లో భాగంగా 20,000 పూచీకత్తు అని చెప్పారు. అలాగే కోర్టుకి ఎప్పుడైతే పరువు నష్టం దావా కేసు ఉందో మీ మీద, అప్పటి నుంచి కూడా మేము సమన్లు పంపిస్తుంటే మీరు రియాక్ట్ అవ్వట్లేదు. సో మీరు వ్యక్తిగతంగా ఒకసారి హాజరయ్యి మీరు పర్మిషన్ తీసుకోండి అని చెప్పి. సో దాంట్లో తప్పు ఎక్కడ కనిపిస్తోంది? అండ్ ఇంకోటి ఆయన ఎందుకు ఎస్కేప్ అవుతున్నారు అంటే ఇట్లా అంటే పూచీకత్తు అడగడానికి కూడా ఒక రీజన్ ఉంది. గతంలో నుంచి కూడా ఆయన అక్రమాస్తుల కేసులు చాలా ఉన్నాయి ఆయన మీద. ఇన్ని సంవత్సరాల్లో కూడా ఆ కేసులో అసలు మూమెంట్ లేదు. రఘురామకృష్ణరాజు కూడా మొన్న ఈ మధ్య ఒకటి కోర్టులో మూవ్ చేయడం, పిటిషన్ వేయడం అయితే జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ దాన్ని వెనక్కి నెడుతూ వస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో మరి కోర్టులు అడగకుండా ఉంటాయా? మరి కోర్టు అంటే అంత చులకన భావం ఏంటి? అంటే కోర్టును తప్పుదోవ పట్టించటాన్ని ఎలా చూడొచ్చు? మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిని ఆ సీట్లో అలంకరించకుండా చేయడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు. ఇక్కడ న్యాయమూర్తుల మీద చాలా రోతరాతలు రాసిన సందర్భంగా వాళ్ళని అదుపులో తీసుకోండి అని చెప్తే స్థానిక పోలీసులు వ్యవహరించిన వ్యవహారం న్యాయమూర్తులకు కూడా తెలుసు. చివరికి వాళ్ళు సిబిఐ వాళ్ళని అభ్యర్థించాల్సి వచ్చింది. అది కూడా అనుకున్న విధంగా వేగవంతంగా కూడా చేయలే. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అతను తన అధికారంలో ఉన్నంత వరకు అంతకుముందు ప్రతి వారం శుక్రవారం పాల్గొనేవాడే కదా, విచారణకు హాజరయ్యేవాడే కదా. మరి దానికి సంబంధించి ఈరోజు వెళ్ళడానికి నామూషి ఏంటి? ఇక్కడ కుట్రకోణం మాత్రం ఉంది. దీన్ని అడ్డం పెట్టుకొని రేపు పొద్దున మిగిలిన అన్ని విచారణకు కూడా అతను దీన్ని అడ్డం పెట్టుకుని ఇదిగో నాకు ఇట్లా వెలుసుబాటు ఇచ్చారు మీరు కూడా ఇవ్వండి అని చెప్పుకోవడం కోసం మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. రెండోది ప్రజల్లో సానుభూతి పొందడం కోసం. ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ ఏమీ ఉపద్రవం రాలేదు. ఉపద్రవం వస్తే అక్కడికి వెళ్ళి మాట్లాడేవాడు. ఈ 2 సార్లు కూడా వచ్చి ఉండేవాడు కాదు. నేను అక్కడ ఉన్నాను కాబట్టి రాలేకపోయాను, లేకపోతే ఇక్కడికి వచ్చి నేను పగలబొడిసేవాడిని, 1,00,000 మందికి నేనే సహాయం చేసేవాడిని, నాకున్న ధనాన్ని నేనే పంచిపెట్టేవాడిని, ఆహారాలు పంచిపెట్టేవాడిని, ప్రాణ నష్టం లేకుండా చేసేవాడిని, నా యొక్క కార్యకర్తలని నాయకుల్ని నేను ముందుండి నడిపించేవాడిని చెప్పుకోవడం కోసం మాత్రమే అక్కడ ఉండేవాడు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఎలాంటి ఉపద్రవం జరగలేదు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు వెళ్ళి తీసుకుంటే వెళ్ళాలి కదా, మళ్ళీ అతను అనుకున్నది జరగలేదు కదా. అందుకోసం అని చెప్పని ఈరోజు న్యాయస్థానం కూడా రేపు 11వ తారీఖు రేపుడికే వాయిదా వేసింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే మీరు అన్నారు ఆయన సీఎం అవ్వకముందు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళేవారు అని చెప్పి. ఆయన ఒకసారి సీఎం అయిన తర్వాత ఎప్పుడు కూడా కోర్టు మెట్లు ఎక్కింది లేదు. అంటే ఈడ కోర్టు ధిక్కరణ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ కేసుల విషయంలో కోర్టును తప్పుదోవ పట్టించడం ఒకటైతే, కోడికత్తి శ్రీను కేసులో కూడా ఆయన ఎన్నోసార్లు కోర్టుకు రమ్మని అడిగినా కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళిన సందర్భం లేదు. మరి దాన్ని కూడా ఒక భాగంగా అనుకోవచ్చు కదా. అంటే ఇక్కడ న్యాయస్థానాలు కూడా అతను ప్రత్యేకంగా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే 12 సంవత్సరాలు ఇంత వెలుసుబాటు ఎవరికి రాలేదు. ఆయనకి 10 సంవత్సరాలు దాటిపోయింది. 2013లో ఆయనకు వెలుసుబాటు ఇచ్చారు. ప్రజల్లో రావచ్చు, పార్టీ నడుపుకోవచ్చు, ఎన్నికల్లో పోటీ చేసుకోవచ్చు, కారాగారం నుంచి విడుదల చేయడం కూడా జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలు ఇలా ఉండి ఒక ముఖ్యమంత్రిగా కూడా పనిచేసి 5 సంవత్సరాలు కూడా అతను పరిపూర్ణంగా చేసుకునే అవకాశం న్యాయస్థానాలు వెలుసుబాటు కలగజేయటం మాత్రం చాలా విచిత్రంగా ఉంది. భారతదేశంలో ఇంతవరకు కూడా లేదు, ప్రపంచంలో నాకు తెలిసి కూడా ఎవరికి లేదు, ఇలాంటి అవకాశం ఎవరికి ఇవ్వాల. దీన్ని బట్టి ఆయన న్యాయస్థానాలతో ఆటలాడుకుంటున్నాడా, చట్టాలతో ఆటలాడుకుంటున్నాడా అనేది ఒకసారి కూడా ఆలోచించుకోవాలి. అండ్ ఇంకో విషయము, ప్రతిపక్ష హోదాకు కూడా ఆయనకి అంత అర్హత లేదని తెలుసు. ఆల్రెడీ స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పారు. స్పీకర్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ దాన్ని కూడా తీసిపోయి ఆయన హైకోర్టుకి వేశారు. అసలు ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? కాలయాపన చేయడం కోసం తప్ప అది జరగదని చెప్పి ఆయన తెలిసిన తర్వాత కూడా ప్రజల్లో సానుభూతి సంపాదించుకోవడం కోసం నన్ను వేధిస్తున్నారు, నాకు అర్హతలు ఉన్నా కూడా నాకు సముచిత స్థానం కల్పించట్లేదు అని చెప్పుకోవడం కోసం తప్ప వాళ్ళకి తెలుసు సాధ్యాసాధ్యాలు అనేవి ప్రత్యేకంగా ఆయనకి ప్రతిపక్ష నేతగా గుర్తించాలి అంటే అది సభాపతి యొక్క విచక్షణాధికారాల్లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ సభాపతి ఎవరు? తెలుగుదేశం పార్టీ వాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాడు నన్ను కక్షపూరితంగా ఇలా చేస్తున్నారు అని చెప్పుకోవడానికి మాత్రమే ఆయన ఇలాంటి పథకరచన చేస్తున్నాడే తప్ప వాళ్ళకి కూడా తెలుసు ఇవన్నీ కూడా. ఇలాంటివి మనం చాలా చూడాలి ఈ 5 సంవత్సరాల్లో. ఇప్పుడు న్యాయస్థానాలు కనుక దీన్ని తీవ్రంగా పరిగణించేసి తగు విధంగా అతనికి ఉన్నటువంటి వెలుసుబాటుని రద్దు చేసి రోజువారీ విచారణ మొదలుపెట్టి నిజంగా కనుక అక్కడ జరుగుంటే శిక్ష, లేదంటే విడుదల చేస్తే తప్ప ఇలాంటివి మనం చాలా చూడాల్సి వస్తుంది. ఇంకా ఈ అతను అదుపులో తీసుకున్నంత వరకు కూడా. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు ఆయన హయాంలో అంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందే ఆయనపై చాలా కేసులు ఉన్నాయి.
సో సిబిఐ ఈడీ కేసులే చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. ఇప్పుడు దిగిపోయాక కూడా ఆ ప్రభుత్వం మీద కావచ్చు, ఆయన మీద కావచ్చు చాలా కేసులు కూడా ఫైల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు అలా ఉన్నాయి కనుక. సో ఇంత అవినీతి అక్రమాల్లో ఇన్ని కేసుల్లో ఉన్న వాళ్ళకు ఎక్కడైనా కూడా విదేశాలకు వెళ్ళి 5 years ఉండి ఎంజాయ్ చేసి రండి అని చెప్పి ఏవైనా కోర్టులు అంటే చాలా మీ గతంలో ఎక్కడైనా అంటే ఛాన్స్ ఇచ్చిన సందర్భాలు 5 సంవత్సరాల మామూలుగా పాస్పోర్ట్కి 5 సంవత్సరాలు ఇచ్చినందువల్ల 5 సంవత్సరాలు ఉండమని చెప్పరు వాళ్ళు కూడా. ఇప్పుడు అతనికి 22 రోజులు 23 రోజులు అవకాశం కలగజేశారు. 2వ తారీఖు వెళ్ళి 25వ తారీఖు ఎన్నిక రావాలని చెప్పని. పాస్పోర్టు సహజంగా ఎలా ఇస్తారంటే చిన్నపిల్లలకి 5 సంవత్సరాలు ఇస్తారు. ఇలాంటి అభియోగాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు. అంటే రెన్యువల్ చేసుకోవడమే కదా అది. గడువు అయిపోయింది కాబట్టి న్యాయస్థానంలో సిబిఐ వాళ్ళ న్యాయస్థానంలో ఆదాయ పన్ను శాఖ వాళ్ళ దగ్గర అతను పాస్పోర్ట్ ఉంది కాబట్టి న్యాయస్థానం ఆశ్రయించి తీసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి. ఇప్పుడు అది గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఎంత అవమానకరం అది. ఒక ముఖ్యమంత్రికి ఈ దుస్థితి రావడం అనేది. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తే కదా అతను 5 సంవత్సరాలు. ఈ దుస్థితి రావడానికి కారణం ఏంటి? అంతకుముందు మరి అన్ని సంవత్సరాలు కూడా న్యాయస్థానం ముందు రోజు వచ్చి విచారణలో పాల్గొని విన్నపాలు విన్నవించుకునేవాళ్ళు కదా. కానీ ఇప్పటి వరకు కూడా రోజువారీ విచారణ కాలేదు అంటే మనకున్న చట్టాల్లో ఉన్న లొసుకులను అర్థం పెట్టుకొని ప్రలోభాలు చేసి ఏ విధంగా పబ్బం గడుపుకుంటున్నాడో అర్థమైపోతానే ఉంది. అలా పబ్బం గడుపుకోవడం కోసమే ఇలాంటి ఎత్తులు వేస్తున్నాడని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇప్పటికైనా సరే న్యాయస్థానాలు ఎంతో కొంత ఇప్పటికే సనగిలుతున్నాయి. న్యాయస్థానాల మీద ప్రజలకు ఒక అభిప్రాయం. ఒకప్పుడు సామాన్యుడికి న్యాయం చేసేది న్యాయస్థానాలు అనే భావనలో ఉండేది. ఇప్పుడు ఇది చూస్తూ ఉంటే చట్టం కూడా ధనం ఉండే వాళ్ళకి చుట్టం అనే భావన కలుగుతుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈ పరిస్థితుల్లో న్యాయస్థానం తిరిగి మళ్ళీ ప్రజల్లో నమ్మకం కలగజేయాలి అంటే మాత్రం సత్వర విచారణ జరిపి శిక్షలు గనక ఖరారు చేస్తే అప్పుడు దీనికి అడ్డుకట్టబడుతుందని అయితే నేను భావిస్తున్నాను. అప్పుడు దాకా పబ్బం గడుపుకోవడానికి సానుభూతి తెచ్చుకోవడం కోసం మాత్రమే అతను ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాడని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.